దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయ్ నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, చావకుండా ఆ దేవుడు మనయందు కనికరపడునేమో అనెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, యోనా గ్రంథములో ఈ 1వ అధ్యాయములో 6వ వచనంలో ఓడ నాయకుని ద్వారా ప్రవక్తగా ఉన్న యోనాకు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఒకవేళ దేవుడు చావకుండా మనల్ని బ్రతికించునేమో అని అన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒకనాడు ఆనాడు దేవుడు ఓడ నాయకుని ద్వారా పలికించిన మాట ఈనాడు కూడా దేవుడు నీతో పలికిస్తున్నాడేమో, నీతో మాట్లాడుతున్నాడేమో. ఒక్కసారి నువ్వు ఆలోచించు. క్రైస్తవుడుగా ఉండి, క్రైస్తవురాలుగా ఉండి నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో, నీవు దేవునికి మొరపెట్టని స్థితిలో ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అనే ఈ మాట నీకు ఒక హెచ్చరిక కాదా? క్రైస్తవుడుగా ఉండి, క్రైస్తవురాలుగా ఉండి నీవు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే దేవుడు నీకిచ్చే హెచ్చరిక ఇది కాదా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎందుకంటే ఈనాడు దేవుని నమ్ముకున్నాం, మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనం అయినప్పటికీ ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో, నిద్రపోయే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు యోనా ప్రవక్తకు దేవుడు ప్రత్యేకంగా ఓడ నాయకుని ద్వారా మాట్లాడించిన మాట నీకు కూడా ఒక హెచ్చరిక కాదా? నీవు కేవలం నిద్రపోయే స్థితిలో ఉన్నావేమో. ప్రియులారా, 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో దైవజనుడు పేతురు అంటా ఉన్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయడానికి మీరు మెలకువగలిగి ఉండండి అంటున్నాడు. అన్నిటి అంతము సమీపముగా ఉన్నది. ప్రత్యేకంగా క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. ఇదిగో ఎన్నో రాకడకు గుర్తులు జరుగుతున్నాయి. నీవు నిద్రపోయే స్థితిలో ఉన్నావేమో. ముఖ్యంగా ఈనాడు క్రైస్తవులుగా ఉండి మనం ప్రార్థన చేయటం లేదు అంటే మనము దేవునికి అవిధేయులమైపోయాం, దేవుని యందు విశ్వాసం లేని వారమైపోయామని అర్థం. క్రైస్తవుడుగా ఉండి, క్రైస్తవురాలుగా ఉండి ప్రార్థన చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు దేవునికి అవిధేయుడు అయిపోయావు. ఆనాడు యోనా ప్రవక్త ప్రార్థన చేయమని చెప్పే వ్యక్తి ప్రార్థన చేయలేని స్థితికి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనంటే దేవునికి అవిధేయుడైపోయాడు. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకు సువార్త ప్రకటించు అని దేవుడు చెప్తే యోనానేమో అక్కడి నుంచి విరోధముగా దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళలేక తర్షీషు పట్టణానికి ఓడ ప్రయాణం కట్టాడు. అప్పుడు ఆ యొక్క సముద్రములో ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? యోనా అవిధేయత వలన. ప్రియులారా, ఆ ఓడలో ఉన్న వారంతా కూడా యోనా గ్రంథం 1వ అధ్యాయం అక్కడ 4-5 వచనాలు చూస్తే వాళ్ళ దేవతలను ప్రార్థిస్తున్నారట. బరువుతో ఉన్న వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేస్తున్నారు. పెద్ద గాలి, సముద్రం తుఫాను రేగింది. ప్రియులారా, అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవతలను ప్రార్థిస్తున్నారట. కానీ యోనా ఏం చేస్తున్నాడంటే ఓడ అమరమున కింది భాగమున నిద్రపోతూ ఉన్నాడు.
అప్పుడు ఓడ నాయకుడు వచ్చి, ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది? నీకు బ్రతకాలని లేదా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతున్నావో నీవు ఆ దేవుణ్ణి ప్రార్థించుమని ఓడ నాయకుడు చెప్పాల్సి వచ్చింది. ఈనాడు క్రైస్తవుడుగా ఉండి, క్రైస్తవురాలుగా ఉండి నీవు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావేమో. దేవుడు చెబితే దేవునికి అవిధేయుడైపోతున్నావేమో. అప్పుడు దేవుడు కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా నీకు చెప్పాల్సి వస్తుంది. ఓడ నాయకుని ద్వారా యోనా ప్రవక్తకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ నీవు దేవునికి అవిధేయుడవైతే, నువ్వు ప్రార్థించే సమయంలో ప్రార్థన చేయకపోతే నీకు కూడా ఇతరుల ద్వారా దేవుడు బుద్ధి చెప్పిస్తాడు ప్రియులారా. కనుక ఇకనైనా నువ్వు లేచి ఇదిగో నీ దేవుని ప్రార్థన చేయి. ప్రతిరోజు వేకువజామున క్రైస్తవుడు ప్రార్థించేవాడుగా ఉండాలి. సోమరితనాన్ని, నిద్ర మత్తును విడిచిపెట్టాలి. ఈనాడు క్రైస్తవ సమాజంలో చూస్తే ప్రార్థించేవారు తక్కువైపోయారు. ప్రార్థన జీవితాలు, ప్రార్థన బలిపీఠాలు కూలిపోయినాయి. ఈనాడు అందరూ సుఖానికి అలవాటు పడుతూ ఉన్నారు. ఉదయకాలం లేచి ప్రార్థన చేయడము లేదు, వేకువ జామున లేచి ప్రార్థన చేయడం లేదు ప్రియులారా. అందుకే సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తూ ఉంటే అందరూ జాగ్రత్తగా వినండి. సామెతలు 6వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని ఉండేదనని నీవు అనుచుందువు. 11వ వచనంలో, అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ యొద్దకు వచ్చును అంటాడు. ఒకవేళ నువ్వు సోమరిపోతుగా, నిద్రపోతుగా నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే ప్రియులారా, దరిద్రము నీ యొద్దకు వస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా ఎందాక పడుకొని ఉందు, ఇంకా ఎప్పుడు నిద్రలేస్తావు? ప్రియులారా, సోమర్తనాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనకు ముందున్న భక్తులు వేకువని లేచి దేవుని ప్రార్థించినట్లుగా ఈనాడు మనము కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్య 2వ రాకడ సమీపముగా ఉన్నది. ఎన్నో గుర్తులు జరుగుతూ ఉన్నవి. క్రైస్తవుడుగా ఉండి, క్రైస్తవురాలుగా ఉండి నిద్రపోతున్నావేమో. నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుమని. ఈ మాట నీకు కూడా ఒక గద్దింపు, నీకు ఒక హెచ్చరిక. ఇప్పటిదాకా ఇంకా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావేమో, ఇక నేను నువ్వు ప్రార్థన చేయి. ఆనాడు యోనా ఎందుకు ప్రార్థన చేయలేకపోయాడంటే దేవునికి అవిధేయుడైపోయాడు. దేవుని మాట వినలేదు. దేవుడు ఒక దిక్కు వెళ్ళమంటే ఆయన ఒక దిక్కు వెళ్ళాడు. అందుకు ఆ ప్రమాదం వచ్చేసింది. ప్రియులారా, మరి నీవు కూడా దేవునికి అవిధేయుడవైతే నీకు కూడా నష్టం జరుగుతుంది. అందుకే నువ్వు ప్రార్థన చేయి, దేవునికి లోబడు. యేసయ్య అన్నాడు కదా, మత్తయి సువార్త 26:41 వచనంలో అన్నాడు కదా, నీవు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పాడు. వాళ్ళేమో నిద్రపోతున్నారు, లే మీరు మెలకువగలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. అలాగే తిమోతి అంటాడు, మన పౌలు భక్తుడు అంటాడు 1 తిమోతి 2వ అధ్యాయంలో అక్కడ 1-2-3 వచనాలను చూస్తూ ఉంటే, మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, మరి అధికారులందరి కొరకు మీరు ప్రార్థనలు చేయండి, విజ్ఞాపనలు చేయండి, యాచన చేయండి అంటాడు. మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమై. ఇదిగో మనుషులందరి కొరకు ప్రార్థన. ప్రియులారా, క్రైస్తవుడు ఈనాడు ప్రార్థించేవాడుగా ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించేవాడుగా ఉండాలి. నీ కొరకు, సంఘము కొరకు ప్రార్థించేవాడుగా ఉండాలి. సోమర్తనాన్ని విడిచిపెట్టాలి. కనుక ఇకనైనా మనం దేవునికి విధేయులమై దేవుడు చెప్పినట్లుగా మెలకువగలిగి వేకువ జామున లేచి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాంటి ప్రార్థన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. నేటి రోజున మీరు మాతో మాట్లాడారు. ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుమంటున్నారు. ఈ మాట ప్రతి క్రైస్తవుడు ఒక హెచ్చరికగా తీసుకొని, దేవుడు నాతోనే మాట్లాడిండని,
సోమరతనాన్ని, నిద్రమత్తుని విడిచిపెట్టి ఇకనైనా నేను ప్రార్థన చేయాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఎంతమంది నీకు అవిధేయులై జీవిస్తున్నారు ప్రతి ఒక్కరిలో విధేయత మీరు దయచేయండి ప్రభువా. నీకు మొరపెట్టేవారుగా, ప్రార్థించేవారుగా, ప్రతిరోజు వేకువ జామున లేచి మోకరించి ప్రార్థించేవారుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని, సోమరితనాన్ని మీరు తీసివేసి చురికితనము ప్రతి ఒక్కరికి దయచేయమని, మెలకువపాటు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థనా పరులుగా నిలబెట్టునుగాక.